ఐఐటి లాంగ్ టర్మ్ ఎవరు తీసుకోవాలి అండ్ ఐఐటిలో సీట్ రాకపోతే ఇంకా మనం దేనికి పనికిరాదు అనే సిచ్యువేషన్ లో ఉంటారు కొంతమంది. అటువంటి వాళ్ళు ఐఐటి లాంగ్ టర్మ్ తీసుకోవాలా, లేదా అసలు ఇప్పటి వరకు ఐఐటి కోచింగే తీసుకోలేదు, జస్ట్ నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను, అటువంటి వాళ్ళు ఐఐటి లాంగ్ టర్మ్ తీసుకోవాలా, లేదా ఒకవేళ ఐఐటి సీట్ రాకపోతే మీకున్న ఆల్టర్నేటివ్స్ ఏంటి, ఎవరైతే బాగా చదివి లాస్ట్ లో పోగొట్టుకుంటారో వాళ్ళకున్న ఆల్టర్నేటివ్స్ ఏంటి అనేది ఈ వీడియోలో విల్ ట్రై టు అండర్స్టాండ్. వీఆర్ ఫ్రమ్ శరత్ చంద్ర ఐఐటి అకాడమీ, which is the only academy run by an IITians. ఈవెన్ మా శరత్ చంద్ర సార్ కూడా ఐఐటి మెడ్రాస్ నుంచి, చాలా వరకు మీకు టీచ్ చేసే ఫ్యాకల్టీ కూడా ఐఐటియన్స్. సో వాళ్ళు తీసుకొచ్చిన స్ట్రాటజీ ఏంటి ఐఐటి లాంగ్ టర్మ్? నౌ 15 to 16 lakh పీపుల్ ఎవ్రీ ఇయర్ జేఈ మెయిన్స్ అటెంప్ట్ చేస్తారు, కానీ ఓన్లీ 2.5 lakh పీపుల్ జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అవుతారు. 20,000 పీపుల్ మాత్రమే ఐఐటీస్ లోకి ఎంటర్ అవుతారు. అంటే సక్సెస్ రేట్ ఎంత? ఓన్లీ 2%. 2% సక్సెస్ రేట్ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మీరు వర్కౌట్ చేయాలంటే, ఆ 2% లో మీరు ఉండాలి అంటే మీరు చేయాల్సిన థింగ్స్ ఏంటి అండ్ దాంట్లో ఉన్న మెథడ్స్ ఏంటి, దట్ విల్ అండర్స్టాండ్. నౌ ఎన్ని ఐఐటీస్ ఉన్నాయి? 23 ఐఐటీస్ ఉన్నాయి. అదేం పెరగలేదు, చాలా సంవత్సరాల నుంచి 23, 1-2 పెంచుకుంటూ వస్తున్నాం అంతే. సో 23 ఐఐటీస్ ఉన్నాయి, దాంట్లో ఓన్లీ 20,000 బీటెక్ సీట్స్ మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. మరి నెక్స్ట్ వీళ్ళకున్న ఆల్టర్నేటివ్స్ ఏంటి? డస్ ఐఐటి మీన్ ఎవ్రీథింగ్? అంటే ఐఐటి వస్తేనే మీ లైఫ్ సెటిల్ అయినట్ట, ఐఐటిలోనే సీట్ తెచ్చుకోవాలా మీ గోలా? మిత్ ఏంటి? నో ఐఐటి నో సక్సెస్ఫుల్ కెరీర్ అనేది మైండ్ లో ఎప్పుడు ఉంటుంది పిల్లలు. కానీ ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు. వన్ ఆఫ్ ది ఆల్టర్నేట్ ఆప్షన్, మీకు నాలెడ్జ్ ఉండి, స్కిల్ ఉండి, కన్సిస్టెన్సీ ఉండి, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ ఉండి, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్న్షిప్ అండ్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కానీ మీకు ప్రాపర్ గా ఉంటే ఖచ్చితంగా మీరు ఐఐటి సీట్ కొట్టచ్చు. సో నౌ ఆల్టర్నేటివ్స్ టు ఐఐటి, ఎన్ఐటి ఉంది, జేఈ మెయిన్స్ లో స్కోర్ తెచ్చుకుంటే ఎన్ఐటిలోకి ఎంటర్ అవ్వచ్చు. ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి, జిఎఫ్టిఐస్ ఉన్నాయి, టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్ లైక్ బిట్స్ పిలాని, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, విఐటి, మణిపాల్, ఎస్ఆర్ఎం, ఇలా చాలా ఆల్టర్నేట్ కెరీర్ ఆప్షన్స్ మీకు ఉన్నాయి. మేము శరత్ చంద్ర ఐఐటి అకాడమీలో ఓన్లీ ఐఐటి మాత్రమే కాదు, జేఈ మెయిన్స్ మాత్రమే కాదు, బిట్స్ పిలానికి ట్రైనింగ్ ఇవ్వడం, ఎన్డీఏ ఎగ్జామ్ ట్రైనింగ్ ఇవ్వడం, ఇలా సియూటి ఎగ్జామ్ ట్రైనింగ్ ఇవ్వడం, ఇలా డిఫరెంట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అందుకనే మా అకాడమీలో నుంచి స్టూడెంట్స్ బయటికి వెళ్ళేటప్పుడు హ్యాపీగా బయటికి వెళ్తారు. ఎందుకు? చాలా ఎగ్జామ్స్ రాస్తున్నాం కదా, ఏదో గవర్నమెంట్ కాలేజ్ లో లేదా ఏదో ఒక ప్రైవేట్ బెటర్ కాలేజెస్ లో మాకు సీట్లు వస్తాయి. చివరికి మీ గోల్ ఏంటి? కాలేజ్ లో ఎంటర్ అవ్వడం కాదు, ప్లేస్మెంట్ తెచ్చుకోవడమే కదా మీ గోల్. కాబట్టి మంచి ప్లేస్మెంట్స్ ఉన్న కాలేజెస్ లో మేము మీకు వర్కౌట్ అయ్యేలాగా చేస్తాం. నౌ ఎవరు లాంగ్ టర్మ్ తీసుకోవాలి, ఎవరు తీసుకోకూడదు? ఎవరికైతే బేసిక్స్ వీక్ గా ఉన్నాయో వాళ్ళు లాంగ్ టర్మ్ తీసుకోకూడదు. దెన్ యు ఆర్ టేకింగ్ ఇట్ బికాస్ ఫ్రెండ్స్, ఎవరైతే ఫ్రెండ్స్ తీసుకున్నారో అందుకోసమే నేను తీసుకున్నాను. దేర్ ఇస్ నో క్లియర్ స్ట్రాటజీ ఫర్ ఇంప్రూవ్మెంట్. వీళ్ళు నీట్ లాంగ్ టర్మ్ తీసుకోకూడదు, బికాస్ నీట్ లాంగ్ టర్మ్ అనేది దగ్గర మీరు చూస్తే జూన్ ఆర్ మేలో స్టార్ట్ చేస్తే 6 months టైమే ఉంటుంది. 6 months టైంలో మీరు వర్కౌట్ చేయాలి అంటే కొంచెం మీ బేసిక్స్ వచ్చి ఉండాలి, బేసిక్ ఫౌండేషన్ ఉండాలి, అప్పుడే ఈజీగా వర్కౌట్ చేయగలరు. బికాస్ జనవరిలో జేఈ మెయిన్స్ ఉంటుంది కాబట్టి. నౌ యువర్ కాన్సెప్ట్స్ ఆర్ స్ట్రాంగ్, యూ నారోలీ మిస్ ది ర్యాంక్ అండ్ యూ నో వేర్ యూ హ్యావ్ మేడ్ ద మిస్టేక్, యూ ఆర్ రెడీ టు కంప్లీట్లీ డిసిప్లిన్ తో నెక్స్ట్ 6 months నువ్వు వర్కౌట్ చేయాలనుకుంటే ఐఐటి లాంగ్ టర్మ్ తీసుకోవచ్చు. నౌ ద బిగ్గెస్ట్ మిస్టేక్ స్టూడెంట్స్ డూ, most students focus on which long term college should I join after 12th. Instead the real question should be which intermediate college should I choose after class 10th. నువ్వు క్లాస్ 10th తర్వాత ప్రాపర్ ఇంటర్మీడియట్ తో పాటు ఐఐటి అకాడమీ చూస్ చేసుకొని ఉంటే నీకు ఐఐటి లాంగ్ టర్మ్ అవసరం వచ్చేదే కాదు కదా. కానీ ఎలాగో వచ్చింది ఐఐటి లాంగ్ టర్మ్ అవసరం. అప్పుడు నువ్వేం చేయాలి? ఐఐటి లాంగ్ టర్మ్ కూడా బెటర్ కాలేజెస్ ఏమున్నాయి వెతకాలి కదా. వెతకకుండా నా ఫ్రెండ్ జాయిన్ అయ్యారు, లేకపోతే నా చుట్టుపక్కల వాళ్ళు జాయిన్ అయ్యారు, లేకపోతే ఆ అన్నకు అక్కడ చదవడం వల్లే ర్యాంక్ వచ్చింది, ఆ అక్కకి అక్కడ చదవడం వల్లే ర్యాంక్ వచ్చింది అని అక్కడ జాయిన్ అయితే అక్కడ వేల మంది స్టూడెంట్స్ ఉంటారు. మరి మిమ్మల్ని ఎవరు ఫోకస్ చేస్తారు? శరత్ చంద్ర ఐఐటి అకాడమీలో మేము లాంగ్ టర్మ్ తీసుకునేది ఓన్లీ లిమిటెడ్ బ్యాచ్. ఆ లిమిటెడ్ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ ని ట్రైన్ చేస్తాం, వాళ్ళకే ర్యాంకులు ప్రొడ్యూస్ చేసేలాగా చేస్తాం. కాబట్టి మీకు ర్యాంక్ రావాలనుకుంటున్నారా? ఐఐటి లాంగ్ టర్మ్ జాయిన్ అవ్వండి. లేదు మీ పిల్లలు ఇంకా 10th క్లాస్ లో చదువుతున్నారా? 10th క్లాస్ తర్వాత ప్రాపర్ ఇంటర్మీడియట్ కాలేజ్ రీసెర్చ్ చేసి మా స్టూడెంట్స్ ని కనుక్కోండి. డిఫరెంట్ ఎగ్జామ్స్ కి ట్రైన్ చేస్తున్నాం వాళ్ళని, మేము ఇంటర్మీడియట్ తో పాటు ఐఐటి ఇస్తున్నాం. కాబట్టి అటువంటి కాలేజ్ చూస్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. బికాస్ ఒక్కసారి మీరు ఇంటర్మీడియట్ అయిపోయి బయటికి రాగానే మీ ఫ్రెండ్స్ అంతా రెడీగా ఐఐటి క్రాక్ చేస్తుంటారు.
శరత్ చంద్ర ఐఐటి అకాడమీలో ఉన్న స్టూడెంట్స్ అంతా ఐఐటి క్రాక్ చేసి ఉంటారు. మీరు కానీ వేరే కాలేజ్ చూస్ చేసుకుంటే గెట్ రెడీ ఫర్ సెకండ్ లాంగ్ టర్మ్. సో కాబట్టి ప్రాపర్ డెసిషన్ ఇప్పుడే తీసుకోండి. బికాస్ 10th క్లాస్ తర్వాత యూ డోంట్ హ్యావ్ ది థింగ్స్. ఎలా చూస్ చేసుకోవాలి ఇంటర్మీడియట్ కాలేజ్? ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉండాలి, అడ్వర్టైజ్మెంట్స్ నమ్మద్దు, అకాడమిక్ ప్లానింగ్ ఉండాలి, డైలీ టెస్ట్ పెట్టాలి, డౌట్ క్లారిఫికేషన్, పర్సనల్ మెంటర్షిప్, ఇవన్నీ శరత్ చంద్ర ఐఐటి అకాడమీ పిల్లర్స్. ఆ పిల్లర్స్ పైన బిల్డ్ చేయడం జరిగింది ఐఐటి అకాడమీ. నా అడ్వర్టైజ్మెంట్స్ కి, టాపర్స్ పోస్టర్స్ కి, బిల్డింగ్స్ కి, బ్రాండ్ నేమ్ కి పడద్దు. ఫైనల్ టేక్ అవే, IIT is one destination, but that should not be the single destination. You should have in mind all these things. ఇవన్నీ ట్రైన్ అప్ అయి మీరు రెడీగా ఉంటే మంచి ఇంజనీరింగ్ కాలేజ్ లో ప్లేస్మెంట్స్ 4 years తర్వాత వచ్చే ఇంజనీరింగ్ కాలేజ్ లో నువ్వు అడుగు పెట్టినట్టే. కాబట్టి ఐఐటి లాంగ్ టర్మ్ తీసుకోవడం మెయిన్ ఇంపార్టెంట్ కాదు. ఇంటర్మీడియట్ తో పాటు ఐఐటితో క్రాక్ చేస్తూ ఒకవేళ దగ్గరలో మిస్ అయిందనుకో, మేము ఒక పుష్ ఇస్తాం మీకు. అది క్లాసెస్ ద్వారా అయ్యుండొచ్చు, టెస్ట్ ద్వారా అయ్యుండొచ్చు, సెల్ఫ్ అనాలిసిస్ ద్వారా అయ్యుండొచ్చు, మెంటర్షిప్ ద్వారా అయ్యుండొచ్చు. ఐఐటి లాంగ్ టర్మ్ వాళ్ళకి ఒక పుష్ ఇస్తాం. కాబట్టి ఎందుకు వెయిట్ చేస్తున్నారు? సో కమ్ అండ్ జాయిన్ విత్ ది శరత్ చంద్ర ఐఐటి ఫ్యామిలీ and get your rank very soon.